క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. పెద్ద చోరుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఎప్పుడైనా పెద్ద చోరుడు గురించి అనుభవం కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి ఉంటే మనము మన వస్తువులను కాచుకోలేమని తెలిసే ఉంటుంది. వాలెట్, గడియారాలు మరియు నగలు వంటి విలువైనది ఏవైనా పెద్ద దొంగ వల్ల చోరీకి గురవుతాయి. పెద్ద దొంగ మన విలువైన వస్తువులను దొంగిలించేటప్పుడు మన దృష్టిని మరల్చడంలో చాలా ప్రతిభావంతుడు. మన వస్తువులపై మన దృష్టిని మరల్చి ఇతర విషయాలపై దృష్టి పెట్టేలా మనల్ని బిజీగా ఉంచే సమయంలో దొంగ దొంగిలిస్తాడు. సాతాను ఒక పెద్ద దొంగ. అతను పరధ్యానంలో ఉంచడంలో మాస్టర్. దొంగ చుట్టూ తిరగకూడదని నా సలహా. అతను ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండండి. హవ్వ చేసిన పెద్ద తప్పేమిటంటే తినటానికి అనుమతించిన చెట్టు వద్దకు వెళ్ళడం. అక్కడే ఆమె కోసము దొంగ ఎదురు చూస్తున్నాడు. మీరు గ్రహించండి. మీరు మాస్టర్ దొంగ చుట్టూ తిరుగుతున్నప్పుడు మీరు ఎల్లప్పుడూ ఏదో ఒకటి కోల్పోతుంటారు. మనము హింస, అనైతికత, అసభ్యకరమైన భాష మొదలైన వాటితో ఉండే ధారావాహికలు, వినోదము మరియు చలనచిత్రాలను చూస్తాము. మనము పాపభరిత ప్రదేశాలకు వెళ్ళి ఉండవచ్చు మరియు మనమేమి చేయనంత కాలము అది మనకు హాని చేయదని అనుకుంటాము. మనకు తెలియక ముందే మనకు శాంతి పోయింది, మన ఆనందం పోయింది, మనకు ఉన్న శక్తి ఇప్పుడు లేదు. ఏం జరిగింది? మాస్టర్ దొంగ దానిని దొంగిలించాడు. అతను మనల్ని ఇతర విషయాలపై మన దృష్టిని మరల్చాడు. కాబట్టి మనము ఏం చేయాలి? దొంగ చుట్టూ తిరిగే బదులు మనకు జీవితాన్ని ఇచ్చే మరియు మరింత సమృద్ధిగా ఉండే వ్యక్తి చుట్టూ తిరగాలి. మనము అతని చుట్టూ తిరుగుతున్నప్పుడు అతను అపరాధము, అవమానము, కోపము, చేదు, అసూయ మొదలైన వాటిని తొలగిస్తాడు. ఆమేన్.